ముద్దు ఉన్నడే ఉంగరము వెంట్రుకలు చంద్రము పెదవులు కళ్ళు కలవరేకలు చెంపలు చెక్కుడు అద్దాలు బొమ్మలేమో సింగిడీలు పెదవులేమో వాడిపోయిన దొండ పనులమ్మ ఒడిసేటి పొత్తుకు వంక ఉన్నది వెలిగేటి దియ్యకు వంక ఉన్నది మరి ఏనాడు గనకినవి కాలేడు జ్యోతికి వంకర నాగరికి నడి వంకర కొడవలికి పిడి వంకర ఉన్నది ఈ చిత్రపటంలోని పిలగానికి ఏ వంక లేకపోయినమ్మా ఎంత చక్కటి వరడో ఎంత చక్కటి వరడో అమ్మ లేకపోతే ఈ జన్మాంతరము నేను ఏకాకిగానే బ్రతకాలనుకున్నది నా తల్లిదండ్రి నా పెళ్లి చేస్తాను అనుకోకపోతారా అనుకున్న నాడే నా తల్లిదండ్రితోటి ఈ పిల్లగానే కళ్యాణం ఆడతానని చెప్తానని మనసులో పెట్టుకున్నది చిత్రపటం దగ్గర పెట్టుకున్నది అనకపోతారా అప్పుడే చెప్తే మధులోన మాట అనుకున్నది ఆ విద్య సంగతి అక్కడ ఉన్నది అనుకున్నది కాబట్టి ఒక దబా 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 భర్త వేడికి వచ్చి ఉల్లిగడ్డ రాత్రి రాత్రి పీకోవాలి మీరు ఉల్లిగడ్డ నాకెవరు రండి నువ్వు అన్ని పెడతాను తింటారా ఏంది అనగల ముచ్చట ఏంది మన బిడ్డ పెరిగి పెద్ద పెరిగింది పెళ్లి అయ్యాదా అయ్యా ఏంటిది పెళ్లి పొల్ల చిన్నగానే కానీ మాట పెద్దగా ఉన్నది ఎందుకంటే మన బిడ్డ ఇంతే ఇంతే పెరిగి పెద్ద పెరిగింది ఇవాళ రేపు రోజుల మధ్యలో బట్ట పండు పోతున్నా బట్ట కలిసి ఆడపిల్ల జీవితం అంటే కరడాకులు అంటే మొగల జీవితం అంటే కౌలు అంటే అన్నారమ్మ కచ్చి ముళ్ళ మీద పడ్డ ముళ్ళ చెరటాకే ప్రమాదం కుమ్మరింటికి ఉండదు ఆడపిల్ల జీవితం కుమ్మరింటికి ఉండ కొత్త కుండ వేసుకుంటాం కూరాడు నీరాడు అన్నం వండుకుంటాం పాలు కాక పెట్టుకుంటాం ఒక కుండ రోజుల మధ్య పెండ పొంద పాలు చేస్తాం ఆడపిల్ల జీవితం చెడిపోతే పలిగిపోయిన బిడ్డ వేడికి పోయి బిడ్డ పెళ్లి చేసుకోమని అడుగుపోరా లేదు లేదయ్యా నువ్వే అడగాలి నువ్వే అడుగు సరే పర్వాలేదు కన్నతండ్రి మాట కాదంట అనుకోని గానాలు దబ 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 ఒక బిడ్డ పేరుగా శ్రీనమ్మ
పెద్ద పెరిగిన పెళ్లిడికి వచ్చినాం. ఎందుకంటే ఇంకా అడవిలో ఉంటే ఈనాడు నెత్తలమాతో నీళ్ళకుండా ఉన్నట్టు ఎదిగిన బిడ్డ ఇంత ఉంటే తల మీద బరువు ఉన్నట్టు. కానీ ఇవాళ మీ అవ్వని ఇద్దరు విచారించుకున్నాం. ఏమని విచారించుకున్నారే? ఏమని విచారించుకున్నాం అంటే నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం బిడ్డ. నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకే? అదే మరి నీకు ఇప్పుడు పెళ్లి అవుతాడు మీ అవ్వ కనగబట్టి అనగబట్టకుండా అవసరం లేదు. నేను మెరిగిందా నేనే పెళ్లికి అన్నిటి మెరిగిందా నేనే. ఆయన మెరిగేపటికైనా కష్టపడుకుని వచ్చి కూర్చున్నాడా? నీకు ఆయన అప్పటి నా కొరకే చూస్తున్నాడు. ఆడ నా కొరకే ఏం ఆశ చెప్పిన ఆయన గదేరా బిడ్డ. ఎందుకొరకో కాదు, ఎందుకంటే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఈ రాసపల్లి కాడ మొగోళ్ళు మంచోళ్ళు కానట్టున్నారు. మొట్ట మీద ఊకుని చూస్తా మంచి లేపడిగా చూస్తారే, ఇక లొలి పెడతారా? నానా అందుకొరకే అందరూ నానా ఏ కన్నా తల్లిదండ్రులకైనా కన్న బిడ్డలు పెళ్లిడికి వచ్చి ఇంటి మీద ఉన్నట్టు అయ్యేది ఉంటే రొమ్మున కుంపటి రొమ్మును ఉన్నట్టే. ఎత్తి 7 చెట్ల సాటుకిస్తే భుజం మీది కావడ దించుకున్నట్టయితదే నాను. నాకు పెళ్లి చేద్దామన్న కోరిక మీకు కలిగింది. నా నాన్నకు పెళ్లి చేస్తానన్నారు. ఇలాంటి పెళ్లి చేస్తారయ్యా? లోక మీద మాత్రం అనగా తల్లిదండ్రులు బిడ్డల పెళ్లి ఎట్లా చేస్తారు, అంతకన్నా ఘనంగా పెళ్లి చేస్తా బిడ్డ. చింతచెల్లో డీడీలు కట్టి సుడు మెచ్చే పెళ్లి చేస్తా, రాళ్ళ చెల్లో డీడీలు కట్టి రాజు మెచ్చే పెళ్లి చేస్తా. రంగ వైభవంగా ఉరగోములు ఉల్లుతలంగా 2000 రాజ్యాలు వైభవంగా ప్రేమతోడి నీకు పెళ్లి రంగ వైభవంగా లోక మీద మాత్రం అనగానే పరమ బిడ్డ ఘనంగా పెళ్లి పేరు అంతూనే అటువంటి పెళ్లి లేదుకోనంటే బిడ్డ లోకం మీద ఎవరు మాత్రం ఏ బిడ్డైనా తండ్రి పెళ్లి చేస్తానంటే తల్లి పెళ్లి చేస్తారంటే నాన్నకి ఇష్టం వచ్చిన పెళ్లి అయ్యి అవన్నీ ఇష్టం వచ్చిన పెళ్లి అనే బిడ్డలు చూసినా కానీ అటువంటి పెళ్లి చేసుకున్న బిడ్డను బిడ్డ చూస్తాం కానీ ఎటువంటి పెళ్లి చేసుకుంటావు బిడ్డ? నానా ఎటువంటి పెళ్లి చేసుకుంటావంటే నేను స్వయంవరం పెడతా నానా. స్వయంవరం పెడతావు బిడ్డ? దమయంతి స్వయంవరం అని పెడతా. నువ్వు ఊళ్ళ మీద ఉత్తరాలు పనుల మీద పత్రాలు వంచుతే ఊరు లోపల ఉన్న ప్రజవారు రాజ్యాల రాళ్ళు దేశాల దొరలు రాజ్యాపరాజులు చిత్తమా కాపులు శ్రీవాసములు తండ్రి తండ్రి ముఖస్థమైన రాజాపరాజులు మరి ఏనాడు గనక నేను వాళ్ళెళ్ళి వస్తే నేను మాల మీద ఉండి పూలమాల చేత పట్టి గిరగిర తిప్పి వదిలిపెట్టినట్టు అయ్యేది ఉంటే ఆ పూలమాల వెళ్ళిపోయి ఎవరి మెడ లోపల పూలమాల పడుతుందో అతను నా భర్త నిశ్చయించుకుంటానయ్యా. ఎందుకొరకంటే శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత గౌతమ బిడ్డ గౌతముని కోడలు గాంభీర్వరాని మాధురాని బిడ్డ మా ఊరాల ఎల్లమ్మ స్వయంవరం పెట్టింది నానా. జమదగ్నిముడి రాజును కళ్యాణం ఆడింది ఆ తల్లి పార్వతమ్మ లోకాల మాత. ఆ తల్లి స్వయంవరం పెట్టింది దేవాశంకరుని కళ్యాణం ఆడింది. ఆ విధంగా
నేను కళ్యాణం ఆడతా మరి స్వయంవరం ఎందుకు పెడతారు అన్నదిగా బిడ్డ మరి రాజహంస గనక చిత్రపటం తీసుకొచ్చి ఆ బిడ్డకు చెప్పలేదా ఆ చిత్రపటం లోపల ఉన్న పిల్లగాడు రాకపోతాడా ఈ స్వయంవరం కాడికి వచ్చి ఏరి కోరి పూలమాల తీసుకుపోయి అతని మీద లేసి అతన్ని నా మరునిగా ఎంచుకుంటాను అనుకున్నది బిడ్డ అనుకున్నదా ఇప్పటికైనా అప్పటికైనా ఏ తల్లి ఏ తండ్రి అయినా పిల్లలకు నచ్చిన పెళ్లి చెయ్యాలి నచ్చని పెళ్లి చేసినాం అనుకో రేపు రేపటికల్లా రావడానికి కష్టం వచ్చిందని మా అవ్వ చేసింది నగ చేసిందని బతికిన రోజులు వాడిపోసుకుంటాం ఆ బిడ్డ అన్నంత మాత్రాన ఆ బిడ్డకు నచ్చిన పెళ్లి చేస్తాను అనుకున్నప్పుడు మాత్రం మన నేపాల రాదు ఆనాడు మాత్రం అనగా నేను ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క పిల్లలకు ఏనాడు పత్రికలు ఉంచుతున్నాను ఏనాడు మాత్రం అనగా నేను నా బిడ్డకు నాకన్నా ఎక్కువ నాకు నా బిడ్డకి ఎవరు నా బిడ్డ కన్నా ఎక్కువ నాకు ఎవరు ఉన్నారు ప్రతి ఒక్క గ్రామానికి పత్రికలు పంపుతున్నారు పత్రికలు రాసింది రాజులకు రాయబారం పంపేది అయ్యా రామచిలుక మెడల పరమాలు కట్టిండు చిలుక రామన్నకు బుద్ధిగానే చెప్పుదాండే అమ్మ ఓ రామచిలుక ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క పల్లెకు పత్రికలు పంచుతున్నదమ్మా చివరికి ఆనాడు మాత్రం అనగా ఓ నిత్తగిరి నగరంలో ఇవాళ చక్రవర్తి రాజు తిరుముంగడ ఉత్తరం వేసి మాత్రం చక్రవర్తి రాజు రాజ్యమిలటోడు మాత్రం అనగా ఉత్తరం చూసుకున్నాం ఇక్కడ కాదు అక్కడే కాదు 780 దూరం నేపాల నగరం నేపాల రాజు భార్య కామడేళ్ళకి అన్న బిడ్డ దమయంతి సయవారం అంటే ఇవాళ నేను పుట్టి గిన్ని రోజులు అవుతుంది రాజ్యం వెళ్తాను దేశం వెళ్తాను ఏనాడు మాత్రం ఎటువంటి పెళ్లి ఎప్పుడు చూడలే ఇది పోయి కళ్ళతో చూసేస్తానని చక్రవర్తి రాజు గానే అడగనగలేని ఒక ఉత్తరము చేదబట్టిండు కొడుకు చూసేస్తండి బయలు చక్రవర్తి రాజు ఆ ఊళ్ళ వల్ల ఉత్తరాలు పల్లెల వల్ల పరమాలు పంపితే 4 రాజ్యాల వల్ల 3 భారత రాజ్యాంగ 12 ఉత్తరాలు ముట్టినాయి చక్రవర్తి రాజు ఇలా సూత్రాన్ని బయలుదేరాడు ఉత్తరాలు చూడు ఊళ్ళ వల్ల ఉత్తరాలు పంపితే అల్లది ఒక ఉత్తరము మరి ఎక్కడ పుట్టినయా మంచు కొండలో ఉన్నాడు మా శనివారికి ఉత్తరం పుట్టింది శనివారుడు దిగులు పడి తీసుకున్నా శనివారుడు దిగులు పడి ఇద్దరు చేసిండు ఉత్తరం చూడు పలపల ఉత్తరం నేపాల రాదు భార్య కామెడీ
కామెడీలు గడపాను ఒక బిడ్డ దమయంతి దేవి స్వయంవరం కోటవలలో పొలాలు చూసిండు అరే రేవతిరాయి పోతే ఈ పొలాలు కూడా పోతే ఇంత ముద్దుకున్నది అబ్బబ్బా ఈ పొలాలు కూడా పోతే ఇంత ముద్దుకున్నది దమయంతి దేవి అంటే పరమ పతివత సత్యవంతురాలు పార్వతి కన్నా పసందురాలు లక్ష్మీ కన్నా లలవంతురాలు అల్లి కన్నా అందమైంది శనివారుడు అనుకున్నాడు ఇంత అందమైన దాన్ని నేను వదిలిపెడతా నేను అడిగి పోతా దమయంతి దేవిని నేను పెళ్లి చేసుకుంటా అని ఈడికెళ్ళి శనివారుడు బయలు చూస్తున్నానేమో చక్రవర్తి చేసుకుంటున్నామో శనివారుడు బయలుదేరినప్పుడు శనివారంతో ఉంటారు అష్టాదేవతలు అంటే బుధుడు గురుడు శుక్రుడు శనివారుడు అంగారకుడు కుజుడు బృహస్పతి కూడా 9 మంది వీళ్ళు 8 మంది శనివారం తోడు 9 మంది బయలుదేరి మంచు కొండలు వదిలిపెట్టి అనాథుడు భూలోకనగరం వచ్చింది ఏ పాలనగరం తొవ్వలు పట్టి వెళ్ళిపోతానని అనాథుడు శనివారుడు సిద్ధరామల తినడా చక్రవర్తినయ్యా ఎదుగుతాను ఈనాడు మాత్రం అనగా దమయంతి శనివారం అట చూసొస్తాను పోతానయ్యా ఓ నేపాలపట్నమా నేపాలపట్నం అరే నేను మంచుకొండలో ఉన్న శనివారం నువ్వెటు పోతున్నావు నాయన ఈనాడికి అదే ఫంక్షన్ నాకు కూడా ఫంక్షన్ ఎందుకో నువ్వు చూస్తానని పోతారా నేను చేసుకుంటానని బయలుదేరేస్తాను దమయంతిరా అరే మీరు అదే ఫంక్షన్ పోయినప్పుడు ఆ ఇద్దరు కలిసి ఒక బ్రాండ్ షాప్ లో కూర్చుని 09 చేసుకొని పోర్రా వీనికి లోపలికి నాకు లోపలికి జరుగుతుంది అందరూ బ్రాహ్మణ్ సైడ్ కదరా కానీ అరే బిడ్డ నువ్వు మాత్రం వేస్తాం కాడికి మీరు కూడా వేస్తాం కాడికి అని చక్రవర్తి రాజుని శనివారం ఇట్లా మాట్లాడుకుంటానా ఈ కడవ దేవత లేరా వీళ్ళు అనుకున్నారు వీళ్ళే మాట్లాడుకుంటారు మనతో ఎవరు మాట్లాడతలేడు మనం వీడు ఎందుకుంటారా అని వాళ్ళు నేపాల్ నగర తోలు పట్టుకుని వాళ్ళు పోతాను నేను కమారులు ఇద్దరు వీళ్ళు ఇక్కడికి వెళ్ళి బయలుదేరి రాని అక్కడ స్వయంవరం కదా తండ్రి చూడు స్వయంవరం అంటే రాజు వస్తారు రాజు చక్రవర్తి వస్తారు అంత రాకముందుకే తండ్రి నేపాల్ రాజు ఇంటి ముందు నిమ్మలు కొట్టి నీడలు వేసి అంతలు కొట్టి పందులు వేసిన ఆకాశం తరువు లేచి పూజ అంతా గద్దలేసి రంగరంగ వైభవంగా తయారు చేసి కుర్చీ లేచిన వరం ఎత్తలేసిండు కుర్చీ లేచిన వరం ఎత్తలేసిండు రాజాకు రాజులు రాజా చక్రవర్తులు ఎవరెక్కి వాహనాలు వేసుకొని వాళ్ళందరూ నేపాల పట్నం వచ్చి ఎవరి కుర్చీలలో వాళ్ళే కూర్చుంటాను వీళ్ళు కూర్చున్నారా ఏ వెనక మరల శనివారం చక్రవర్తి రాజు సోపత లేట బిడ్డ వారి ఇక పోదాం రారా అని ఇద్దరాక బయలుదేరి దబదబ ఎక్కడికి వచ్చి నేపాల పట్నం వచ్చింది నేపాల పట్నం వచ్చే వరకు అది వారికి ఆనందం వచ్చి కూర్చున్నారు అరే చక్రవర్తి రాజా ఇలా మన ఇద్దరు మాత్రం వెనక మీద రాయను మనం కూర్చుందామంటే కుర్చీలు మనం వెనక తిరిగి పోయినా బొక్కయి తలకాయ కూర తరగడం ఫంక్షన్ మొదలైనప్పుడే పోవాలా కూర వేసుకొని తినాలి ఫంక్షన్ తాడడానికి పొద్దుటంగా పోయినా ఇదేనా కాదంటే వాళ్ళు ఎక్కడికి చేస్తారు లేరు కాబట్టి ఇక కుర్చీలు లేనట్టున్నాయి నువ్వు ఆనందంగా తిరుక్కుంటురా ఒకవేళ కుర్చీలు కనబడితే నన్ను విలువ తీనంగా తిరుక్కుంటా నేనొస్తా నాకెక్కడ నన్ను కుర్చీ కనబడితే నేను పిలుస్తా అని అప్పుడు మాత్రం చక్రవర్తి రాదు అట్లా మాత్రం తిరుక్కుంటా వచ్చి ఎక్కడ కూర్చుని ఆనందంగా చక్రవర్తి రా ఇద్దరు వస్తాంటే ఇద్దరు పుత్రం ఒక్కటే కుర్చీ కనబడ్డది అదే కుర్చీని చక్రవర్తి రాజు అదే కుర్చీని శనివారం చూసిండు శనివారం అనుకున్నాడు అబ్బాబ్బా ఒక్క కూర్చున్నది నేను పోయి కూర్చుంటాను అనుకోని శనివారం అనుకుంటాడు
రాజు చక్రవర్తి రాజు అనుకున్నాడు. ఈ ఇంత తిరుగుకున్నది ఎక్కడ కుర్చీ కాలే అనిపించలేదు, ఇక్కడ ఒక్కడే కుర్చీ ఉన్నది, ఆ కుర్చీలో నేనే కూర్చున్నాను కూడా చక్రవర్తి రాజు. అరే బాలుడా అయ్యా చక్రవర్తి కూర్చోను ఆయన ఇక కూర్చోమరా కూర్చో కూడా అరే ఏ ఎందుకంటే నాకన్నా నువ్వు చిన్నవని నువ్వు కూర్చోరా బిడ్డ. ఎందుకంటే అయ్యా నాకన్నా నువ్వు పెద్దోని నువ్వే కూర్చోను ఆయన. అరే అట్లా కాదురా మన ఇద్దరు అడవిలో సోపతాయను ఇద్దరం కలిసి ఒక్కడికి వచ్చినాం, ఇద్దరు పక్కన వరకు కూర్చున్నది. ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకో నీకు కోపం, నువ్వు కూర్చుంటే నాకు కోపం. కాబట్టి ఇద్దరం చదువుకొని చెరొక్క పిర్ర మీద కూర్చున్నాం, కూర్చుందాం పాటు చెరొక్క పిర్ర కూర్చున్నాం అని గిట్ల ఒక కుర్చీ ఉంటే ఒక్కటే కుర్చీలో చక్రవర్తి రాజును శనివారం కూర్చున్నాడు. ఉండని తండ్రి అన్నాడు, బిడ్డ నువ్వు అన్నమాట ప్రకారంగా అన్ని విధాలు తయారు చేసి ఎవరు నచ్చితే వారి బిడ్డలు కులమారి చేసి తీసుకొని వస్తే వాళ్ళకి నీకు పెళ్లి చేస్తాను అన్నాడు. తండ్రి చెప్పాలి రాజు. మరి ఏనాడు కనుక పూలమాల చేత పట్టింది కాబట్టి దమయంతి దేవి పూలమాల చేత పట్టినాడు కాబట్టి దమయంతి దేవి చిత్రపటంలో పేద నాకెట్లా అనుకున్నది, ఆ చిత్రపటం తీసుకున్నది ఓన్ చేసుకున్నదమ్మా. కొంగు సాటుకు పెట్టుకున్నది, ఆ పిల్లగాడు వచ్చిందో రాలేదో నాకెట్లా తెలవాలని ఆ చిత్రపటం ఒకసారి చూసుకుంటా ఈ పిల్లగాడు ఏడున్నాడు కావచ్చు అని అటు చూసే వరకు పిల్లగాడు వచ్చి గిన్నె కూర్చున్నట్టున్నాడు. నాకు దగ్గర పిల్లగాడు వచ్చి ఇక్కడనే కూర్చున్నాడే, ఇక్కడ కూర్చున్నాడు. ఆ కొంగు సాడుకునే చిత్రపటం చూసే వరకు నువ్వు ఆయనని పెళ్లి చేసుకొని నువ్వే సుఖపడతావు బిడ్డు. ఆయనే అయితే నా రోజైతే కథకం అని తట్టున్నాడు ఆయన. నీకేం వెరకన ఆయన ఇలా ఉన్న మీసాలేమో నల్లగా నల్ల తుమ్మెదలు ఉన్నాయి, ఆ మీసాలేమో తెల్లగా అయినాయి. ఆయన కాదు కలర్ వేసుకున్నాడు, ఆయన తెల్ల కలర్. అందరు నల్ల వేసుకున్నారు, తెల్ల వేసుకున్నారు. నువ్వు ఆయన చేసుకుంటే ఏం సుఖపడతావు నువ్వు అంటున్నావు కానీ నీకేం వెరక ముసలిలో చేసుకుంటే సుఖము. ఎందుకనకంటే దసరా పండుగ వచ్చినాడు ముసలిలో ఏమనుకుంటాడు పరసు పిల్ల ఉన్నదని కిలోమీటర్లు పట్టుకొస్తాడు. కిలోమీటర్లు పట్టుకొచ్చి నాకపోయి చెబితే ఆ కిలోమీటర్ నేను దగ్గర గోలిచ్చి ఇద్దరు మొగల మందం అండుకుంటే ముసలు 4 ముక్కలు వేసే వరకు ఆ 4 ముక్కలు నవ్వే వరకు ముసలు తవ్వడం దగ్గర పడుతుంది. ఉన్న మటన్ అంతా నాకే అవుతుంది. రామ రామ రామల్ల రామో నాకు దగ్గర పిల్లగాడు వచ్చింది గిన్నె కూర్చున్నాడు. ఆయన కాదు పిల్లగాడు, ఆయనకి ఇంకా లింగమే ఓపెన్ కాలే, ఇంకా లింగం ఓపెన్ కాలేదు. ఇంకా ఏయన్నా పూలమాల ఓపెన్ అయిందా లింగం ఓపెన్ అయిందా? ఏం చేసుకుంటావు చేస్తేనన్నా ఏం చేసుకుంటావు తప్పుడు చేయడు ఏదో చేస్తాడు ఆయన కాలుతాడు అని ఇట్లా చూసుకుంటే అంతే వరకు ఆ కుర్చీ లోపల కూర్చున్నాడు. చక్రవర్తి రాదు పూలమాల పట్టుకోరి వస్తుంది కుర్చీలో కూర్చున్న శనివారుడు అనుకున్నాడు. ఈ ఆడదాని వరకు ఎవరి మీద ఉన్నదని శనివారుడు వారి చేతులు అందరినీ చూస్తే దమయంతి దేవి మనకంతా చక్రవర్తి రాజు మీద ఉన్నది. ఆనాడు శనివారం అనుకున్నాడు, సుత్తనని వాడు వస్తే చేసుకుంటానని నేను వచ్చిన ఇలా దమయంతి దేవి మన మెడలో పూలమాల ఎత్తవా, వాడిని పెళ్లి చేసుకుంటుందా, నాకు దక్కని ఆడదాన్ని వాడికి ఎత్తదా కడితా.